హలో. 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 వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఏమైంది ఈరోజు ఇంత త్వరగా కాల్ చేయమన్నా? అంటే నేను చేయలేదు కదా అందుకని. 2 days అయింది మాట్లాడక. అందుకని చెయ్యు అని అన్నా. ఆంటీ వెళ్ళిందా? ఆంటీ లేదా? ఆంటీ ఇంట్లో ఉంది, నేను బయట ఉన్నా. అవునా? అంటే నా కోసం రిస్క్ చేసినావా? అట్లానేం లేదు. నేను ఎట్లయినా పర్మిషన్ లేని కాల్ చేయదు కానీ మెసేజ్ చేసిన క్యాజువల్గా ఎట్లయినా నువ్వు మార్నింగ్ లేచి క్లాసెస్ అయిపోయేసరికి ఏ టైం అయింది అంటే ఈ టైం కాల్ మెసేజ్ చేసిన. ఇంకా అయిపోలేదు క్లాస్, ఇంకొక క్లాస్ ఉంది. అవునా? అంటే ఎందులో ఏ అప్లికేషన్? జూమాబా? కాదు, గూగుల్ మీట్. గూగుల్ మీట్. మీకు వేరే ఉంది కావచ్చు. లంచ్ చేసినావా మరి? ఇంకా లేదు, చేయలేదు. ఇందాకనే టిఫిన్ చేసిన నేను. నేను ఇంతకుముందే లంచ్ చేసిన, ఇప్పుడే స్టార్ట్ అయ్యి తెల్లగా వస్తున్నాయా, వర్క్ కూడా తక్కువనే ఉంది. ఇక్కడ ఏం వర్క్ ఉంది? ఈ వర్క్ లేదు. ఏమైంది నిన్న? అది క్యాజువల్ గా నాకు అట్లా అనిపించింది, అందుకే అడిగినా. నీకు ఇష్టం ఉండదని నాకు తెలియదు, అడగకపోదు. అదే లాంగ్ డ్రైవ్ అని చెప్పేసి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయగాని. అదే అట్లేం లేదు, నాకు లాంగ్ డ్రైవ్స్ అంటే ఇష్టమే. కానీ రిస్క్ చేయాలి కదా దానికోసం. ఇప్పుడు నేను రిస్క్ అవుతుంది. నీకు ఎలా అనిపిస్తే అలా చేయగంతే. ఇక ఒకరి కోసం సాక్రిఫైస్ చేయదు. అట్లానేం లేదు. అంటే నేను ఇంత షార్ట్ టైంలో ఇంత డీప్ గా వెళ్ళడం ఫస్ట్ టైం, అందుకనే అట్లా నాకు అడగాలనిపించింది. ఎందుకంటే ఉంటది ఎవరికైనా కూడా వెళ్ళాలని. అంటే ఇంత తక్కువ టైంలో ఇప్పుడే అంత దూరం వెళ్ళదు కానీ అట్లా అడిగిన క్యాజువల్ గా. చాక్లెట్ తిన్నావా మరి? మొన్న అట్లనే ఫ్రిడ్జ్ లో అట్లనే ఉంది, ఇంకా హాఫ్ ఉంది. క్యాజువల్ గా రుచి బేకరీకి వెళ్ళినా, నాకు ఇక్కడ బేకరీస్ తెలియదు. తీసుకొద్దామంటే కూలింగ్ పోతే మళ్ళీ మెల్ట్ అవుతా అని చెప్పేసి బేకరీకి అటు ఇటు తిరగడం. ఎందుకంటే రుచికి వెళ్తే వాడు నేను ఫస్ట్ నీకు అదే క్యాడ్బరీ అలమాండ్ రేట్ కదా నువ్వు అడిగింది, దాని సెర్చ్ చేసినా దొరకలేదు. ఇది ఒకటి రోస్ట్ అలమాండ్ ఉంది అంటే ఏదైనా అలమాండే కానీ తీసుకున్నా. అది పెద్ద తీసిండు, ఏదైతే తీసుకోవాలని కూడా నేను కూడా ఏదో రిక్వెస్ట్ చేసి ఇద్దామని తీసుకొని వచ్చినాయా. ఇంకా మరి చెప్పాలి. కాలేజ్ ఓపెనింగ్ ఎప్పుడు మరి? అంటే క్లాసెస్ ఆఫ్టర్ దివాళియా? లేదు, ఫిబ్రవరిలో అన్నారు. ఫిబ్రవరియా? అవునా? ఇంకా 3 months అంటే నవంబర్. ఇంకా 80 days ఉంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్, డైరెక్ట్ ఎగ్జామ్స్ అయినాయా? ఇంటి దగ్గరే ఉండి క్లాస్ తినాలి, డైరెక్ట్ ఎగ్జామ్స్ అటెండ్ కావాలి. డైరెక్ట్ ఎగ్జామ్స్ ఎవరింటుర్రని ఏం రాస్తాం మేము? నువ్వు ఆల్రెడీ ఇంటెలిజెంట్ కదా, రాస్తావు ఆల్రెడీ. ఏమంటారు, డైలీ రైటింగ్ వర్క్ చేస్తున్నాను కదా, క్లాస్ వర్క్. రైటింగ్ వర్క్ చేసుకుంటున్నా అని ఆ మాత్రం ఇంట్రెస్ట్ ఉంది నీకు అంటే నువ్వు ఖచ్చితంగా రాస్తావు, పాస్ అవుతావు. ఇది అట్లేం లేదు. కానీ ఏమంటారు, ఎగ్జామ్స్ ఒక 2 days ఉన్నాయనగానే నేను కష్టపడతాయి. అంతే మరి, ఎవరైనా అంతే. ఇప్పుడు నేనైనా అంతే, ఎగ్జామ్ హాల్ టికెట్ చేతిలోకి వచ్చినాక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం అట్లా. నేను సరే ఏం వినలేదు. ఒక నోట్స్ రాసుకుంటున్నా అంటే నోట్స్ ప్రిపేర్ అయితే చేసుకుంటున్నా, ఏం క్లాసెస్ వినలే. ఏం కాదు, వస్తుంది. అదే మామూలుగా మనకు బేసిక్ నాలెడ్జ్ అంటే సరిపోతుంది. అంత టెన్షన్ ఏం తీసుకోను అని. ఇప్పుడు 3rd సెమిస్టర్ కదా, ఇంకా ఇది ఇప్పుడు ఈ 1 year, 3rd, 4th, 5th, 6th, మళ్ళీ బీటెక్ 2nd year. ఇంకా బాగానే ఉంది కదా జర్నీ. ఉంది. నేను కూడా ఏమంటలేను, అందుకే నేను కూడా ఎక్కువ 4th చేస్తలే, ఏమంటలేను. అంటే 4th చేస్తలే అంటే 4th ఎప్పుడైనా ఫ్యూచర్ లో కూడా క్యాజువల్. అందుకనే నేను ఇప్పుడు ఎట్లయినా నీకు
ఫ్రీడమ్ ఉంది, టైం ఉంది కాబట్టి నేను సైలెంట్గా ఉన్నా. లేకపోతే ఇంకా డీప్గా పోతే మళ్ళీ వేరే ఉంటుంది కథ ఇక. అదేం లేదు, నేను నిన్నేం ఇబ్బంది పెట్టా కానీ అందుకని నా వల్ల నీకు ఏం కావద్దని నేను కోరుకుంటా. ఓకే. ఒకవేళ నువ్వు నన్ను అవాయిడ్ చేసినా చీట్ చేసినా కూడా నేను నిన్ను ఏమన్నాను, అర్థమైందా? అయ్యో మన అట్లా నేనేం చేయాలి కూడా. అలా అసలు నువ్వు ఎందుకు అట్లా అంటే క్యాజువల్గా నేను నిన్ను కలవడం, నీకు మెసేజ్ చేయడం, నువ్వు నాకు ఫాస్ట్గా రిప్లై ఇవ్వడం, ఇంకా 1 month మా అంటే 20 days అవుతుంది. అంటే ఈ రోజుకి అవును 20 daysకే ఒక 2 years లా కనిపిస్తుంది నాకు. నేను నీకు రిప్లై ఇవ్వకుంటే ఏం చేస్తావు, ఏం చేసేవాడివి ఎప్పుడు స్టార్టింగ్? నేను ఇస్తామని ఎక్స్పెక్ట్ చేసిన, అందుకని ఇప్పుడు యాజువల్గా నేను చేయబట్టి 2 months అవుతుంది. నాకు ఎంతో మంది అమ్మాయిలకు నేను కలుస్తూ ఉంటా, కానీ ఇంతవరకు ప్రామిస్ చెప్తాను ఎవరికి మెసేజ్ చేయలేదు. ఫస్ట్ టైం నీకే చేసిన, నీకు చేయాలనిపించింది చేసిన. అంటే మామూలుగా టైం పాస్కి చేద్దామంటే చేయకపోదు. నేను నాకు ఎందుకో అట్లా ఎందుకు చేయాలనిపించింది నాకే తెలియదు, నాకే ఆన్సర్ లేదు, కానీ చేసిన. నేను గెస్ చేసినట్టు నాకు రెస్పాన్స్ వచ్చింది. అంటే నీకు మరి నా బిహేవియర్ నచ్చో ఏం నచ్చో నువ్వు నాకు రీప్లై ఇచ్చినావు, నాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చినావు. సో అదే కంటిన్యూ చేస్తున్నా. నేను నీ దగ్గర ఎప్పుడు సెకండ్ ఆప్షన్ తీసుకోలేదు. నేను నువ్వు ఇచ్చిన ఆ ఫ్రీడమ్ నేను